నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికపైనే రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలకు చెందిన వారితో పాటు ఇతరులు సైతం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఈ బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా రిటర్నింగ్ అధికారి అనౌన్స్ చేశారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. దీంతో 58 మంది పోటీలో నిలిచారు. అయితే ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక గతంలో 2009 ఎన్నికలలో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికలలో 18 మంది బరిలో నిలువగా 2023లో జరిగిన ఎన్నికలలో 19 మంది పోటీ చేశారు. అటు తర్వాత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.